అసలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందా, లేకపోతే దుర్మార్గపు రాజకీయం జరుగుతూ ఉందా అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ఇక్కడ ఎక్కడా కూడా సంవత్సర కాలం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు ప్రజలకి. కనీసం మహిళలకి భద్రత కల్పించలేదు, బాలికలకి రక్షణ కల్పించింది లేదు. పుట్టిన పాప దగ్గర నుంచి ముక్కుపచ్చలారని పసికందు దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలని కూడా వదిలేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లా. ఈరోజు మహిళలను చూసుకున్నట్లయితే ఒక సంక్షేమం లేదు, ఒక భద్రత లేదు. ఈరోజు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఓట్లేసామా అని చెప్పేసి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రామరాజ్యం లాంటి పరిపాలన మాకు అందించారో అటువంటి పరిపాలనే మాకు కావాలి. ఈ రాజకీయ కక్షలు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో, ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో అటువంటి రాజకీయాలు మాకు వద్దు, మాకు సంక్షేమంగా పరిపాలించేటువంటి నాయకులు కావాలని ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా మూడు సంవత్సరాల పాప, 6 నెలల పాప, ఈ విధంగా అసలు అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నది లేదు. హోంమంత్రి గారు స్పందించట్లేదు, డిప్యూటీ సీఎం గారు స్పందించట్లేదు, ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా వదిలేసరి. ఇక లోకేష్ గారు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనకు అవసరం లేదు, ఇక్కడ ఎక్కడ కూడా సమానత్వం అవసరం లేదు, మహిళలకి భద్రత అవసరం లేదు, మహిళలకి గౌరవ మర్యాదలు అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితిని మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మద్యం షాపులను ఏ విధంగా కంట్రోల్ చేశారు, ఏ విధంగా మద్యం దొరకకుండా జాగ్రత్త పడ్డారు అనేది అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడగానే మరి పెద్ద పెద్ద లైటింగ్స్ తోటి బెల్ట్ షాపుల మీద బ్రాండ్ల పేర్లతో సహా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే దానికి బానిసలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మందు తాగేసి వచ్చి చివరి ఆఖరికి విజయవాడ సిటీ పరిసరాల నుంచి వచ్చాము. మహిళల మీద, బాలికల మీద, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులు కదా, నీ ప్రభుత్వంలో భాగం కదా, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే కదా మహిళలు కానీ బాలికలు. ఒక బాలికని 14 ఏళ్ల బాలికని 6 నెలలుగా రేప్ చేస్తూ ఉంటే టీడీపీ కార్యకర్తలు మరి టీడీపీ ప్రభుత్వం అయ్యుండి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి అంటారు. చర్యలు తీసుకోకపోవడంలో వాళ్ళ అలసత్వం ఏంటి? మీ కార్యకర్తలేనా? మీ టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయొచ్చా? అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక మాట అంటే కూడా అరెస్ట్ చేసేస్తారా? శక్తి మహిళలకి పెద్దపీట ఉంది కదా మేడం ప్రభుత్వం. అదే ఇప్పుడు స్త్రీ శక్తిని అడ్డుకుంటున్నారుగా. కనీసం మేము సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గరికి వెళ్ళి మా గోడు వినిపించుకుందామని బయలుదేరాం మా మహిళలు అందరం. అక్కడికి కూడా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే మరి కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా మహిళల పట్ల వ్యవహరిస్తుందో తెలుస్తుంది కదా, చూస్తూనే ఉన్నారు కదా. ఇది ప్రతి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు గమనించాలని నేను కోరుకుంటున్నా. అసలు ఈ విధంగా దాడులు చేస్తుంటే నోరు విప్పే స్వాతంత్రం కూడా లేదా? తదుపరి ఎలా ఉండబోతుంది మేడం? చూసుకుంటే 4 ఏళ్ళ సంవత్సరం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ పరిపాలనకి అందరికీ ప్రజల్లో కూడా చిరాకు వచ్చేసింది చూసి. ఎక్కడ సంక్షేమాలు చెప్పినా దాటి వేస్తున్నారు తప్ప జరిగిన విషయం లేదు. ఎలా ఉండబోతుంది? అసలు మహిళలకు సంబంధించి ఏ పథకం రాలేదు కదా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ప్రజల కోసం పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలు నోరెత్తగలరా? ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడగలరా? కుక్కిన పేనుల్లా ఉన్నారు. వాళ్ళు ఏదో వాగ్దానాలు చేస్తే నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు ఆ నమ్మకాలన్నింటినీ వమ్మి చేస్తారు. 5,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు అయినంతవరకు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆయన అన్ని మాటలేనండి, మాటలే కానీ చేతల్లో ఏవి ఒక్కటి నెరవేర్చలేదు. నన్ను ఒకసారి గెలిపించండి, నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపించండి అని బ్రతిమలు ఆడుకున్నారు. గెలిచిన తర్వాత అసలు ఆయన నోరెత్తట్ల. మహిళల గురించి కానీ బాలికల గురించి కానీ ఏ విధంగానూ స్పందించట్లేదు. హోమ్ మినిస్టర్ ఉన్నారా అంటే ఆవిడ కూడా ఏ విధంగానూ మహిళకి రక్షణ ఇచ్చే విధానం కనిపించట్లేదు. పైగా 4-3 యువకుల్ని రోడ్డు మీద మోరల్ పోలీసింగ్ చేశారు, కొట్టారు, అరికాళ్ళ మీద కొట్టారు. వాళ్ళు క్రిమినల్స్, అందుకే కొట్టారు. అంటే క్రిమినల్స్ అందరినీ కొడతారా? అట్లాగే మరి పార్టీల్లో ఉండే వాళ్ళు ఎంతమంది లేరు క్రిమినల్స్? అలాంటి వాళ్ళందరినీ కొడుతున్నారా? లోపలికి వెళ్ళే చేయట్లేదండి వీళ్ళు.
ఏంటంటే ఈరోజు సెలవు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తున్నారు. సెలవు రోజు జనానికానికి అంతరాయం లేకుండా ఉంటుందని మేము ఈరోజు ఇవ్వటానికి వచ్చాము. దాన్ని కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎక్కువ మంది కాదు, ఇంపార్టెంట్ పర్సన్స్ 10 మందిని అలౌ చేయమన్నా కూడా పోలీస్ అధికారులు చేయడం లేదు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనలో ఏం చూశారు మేడం? ఎక్కడ చూసినా ఈ అఘాయిత్యాలు ఎలా ఖండిస్తారు? ఖండించడానికి ఏముంది, వాళ్ళకే తెలుసు ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు వెలుగులోకి అయితే రావట్లేదు, వెనకుండి చిన్నవాళ్ళతో నడిపించడం మాత్రం నడిపిస్తున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఏమీ లేవు, బయటికి రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మేము పరిపాలించిన పరిపాలనలో మేము ఈరోజు డేర్గా ఎవరింటికైనా వెళ్ళగలం, ఎవరికైనా సమాధానం చెప్పుకోగలం. ఎవరి గురించి మేము దాక్కోవడానికి లేదు, మమ్మల్ని ఒకళ్ళు నిందించడానికి లేదు. అందుకనే మేము దేనికైనా ఎక్కడికైనా వెళ్ళటానికి ముందుకు పెద్దపేట అన్న ప్రభుత్వం అసలు మహిళల గురించి పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఏం జరిగినా సైలెంట్గా ఉంటారు. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అసలు ఎందుకున్నారో తెలియదు. ఏమంటారు అసలు? వాళ్ళు మహిళలకు పెద్దపీట వేశారని వాళ్ళు అనుకుంటున్నారేమోనండి. మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది? బాలికలపైన అత్యాచారం జరుగుతుంది. ఏదైతే మైనర్ బాలికలపైన అత్యంతంగా ఏం చెప్తాను? జగన్ మన పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను భూస్థాపితం చేస్తానన్నారు. ఆయన చేసింది భూస్థాపితం జగన్కి కాదండి, మహిళలకి భూస్థాపితం చేసేస్తున్నారు. ఎక్కడ మహిళలు తిరగటానికి లేదు, ఎక్కడ మహిళలు ఒక్కడే రావడానికి లేదు. ఎంతోమంది మహిళలకి నేను కాపాడేస్తాను, 1000 మంది ఉన్నారు, అందరికీ ఏదో జగన్ చేసేసారన్నారు. అలాంటి ఏం జరగలేదండి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదండి. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి అంటున్నారు. ఈరోజు ధర్నాకు ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఈరోజు మేము కార్పొరేటర్లం అండి. మేము సామరస్యంగా వచ్చి మేము కట్టించిన అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి మేము కాగితం ఇస్తామంటున్నారు. అదే అలానేం కాదు, అంబేద్కర్ అందరికీ సంబంధించిన వ్యక్తి. ఆయన చెప్పుకుందామన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఏదో ఈపీకి పక్కన ఇచ్చేళ్ళమంటానికి మేము దొంగతనంగా లోపలికి రాలేదండి. అంబేద్కర్ పిలుపు మీదకి మహిళల దీని ఉద్దేశం నుంచి మేము రావడం జరిగిందండి. ఆ బొమ్మ స్థాపించిందే మా జగన్ గారు. దానికి మేమేం హాని చేయం కదండి. సామరస్యంగా వచ్చి ఆయనకి ఏదో బాధ చెప్పుకుంటానికి, ఆయనకు ఒక కాగితం చూపించడానికి వచ్చాము. మేము మమ్మల్ని కార్పొరేటర్ని వెళ్ళనివ్వట్లేదు. మేయర్ కానీ ఒక 5గురు తప్ప ఎవరికి వెళ్ళనివ్వద్దు అని అంటున్నారు. అందుకనే మేము అక్కడ ఉంచున్నామండి. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఎప్పుడు చూసినా జగన్ నేను భూస్థాపితం చేసేస్తామన్నారు. భూస్థాపితం చేయటానికి అసలు ఆయన అక్కడ అసలు కళ్ళకు కూడా కనపడతలేదండి. ఎక్కడ మాయమైపోయారు మనిషి అని. డిప్యూటీ సీఎం గారు అంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏ షూటింగ్లో ఉన్నారో మనకైతే తెలియట్లేదు. సంవత్సర పరిపాలనలో ఏ మంచిగా జరిగాయి అంటారు? ఓట్లు వేసిన వాళ్ళు చంపలు కొట్టుకుంటున్నారు. మేము ఓట్లు వేయటం కాదండి, గెలుపు ఓటములు అనేది సహజం. మోసం జరిగింది కాబట్టి లేడీస్కి న్యాయం జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు.